హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా యూపీలో న్యూ సోషల్ మీడియా పాలసీని తీసుకొచ్చారు. యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు తన కేబినెట్ లో ఈ పాలసీని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి ఈ పాలసీ అంటే, ఎవరైతే బీజేపీని కానీ బీజేపీ యొక్క స్కీమ్స్ ని కానీ పొగుడుతూ వీడియోస్ చేస్తారో వాళ్ళందరికీ 8 lakhs వరకు మనీ ఇస్తారంట. అదే విధంగా ఎవరైతే విమర్శిస్తూ వీడియోస్ చేస్తారో వాళ్ళందరికీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు విధిస్తారంట. ఇది ఇలా ఉంటే, మరోవైపు అపోజిషన్ పార్టీస్ మాత్రం ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్స్ కి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పింది. సో ఈ వీడియోలో ఈ పాలసీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, స్టార్టింగ్ లోనే చెప్పా కదా, బీజేపీని పొగిడినట్టు వీడియోస్ చేస్తే 8 లక్షలు ఇస్తారని. ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఫ్రీగా ఇస్తామన్నా డబ్బులు ఇస్తామన్నా ఎక్కడికన్నా వెళ్తారు, దేన్నైనా తెగిస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, భావ ప్రకటన అనేది మన ప్రధాన హ్యూమన్ రైట్, కానీ అలాంటి బేసిక్ హ్యూమన్ రైట్ ని ఇవాళ చెయ్యొద్దు అని చెప్తున్నారు. దీని వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. లైక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కానివ్వండి, అండ్ చిన్న చిన్న యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని బీజేపీ గవర్నమెంట్ ఏమని సమర్థిస్తుందో తెలుసా? దీని వల్ల చాలా మందికి జాబ్స్ వస్తాయంట, అదే విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందంట. ఒకరిని పొగట్టం, వాళ్ళ గురించి భజన చేయడం కూడా ఒక జాబే అని నాకు దీన్ని చూసిన తర్వాతే తెలిసింది. నాకు ఇది చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, మన రాజకీయ నాయకులకి, లా మేకర్స్ కి అసలు కాన్స్టిట్యూషన్ తెలుసా, ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలుసా అనే డౌట్ వచ్చింది. మరి లేకపోతే అవి తెలిస్తే ఇటువంటి పాలసీస్ ఎందుకు తయారు చేస్తారు? ఈ విషయం గురించి స్పందిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధ్రువ్ రాతి తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో, ఇది ట్యాక్స్ పేయర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసి మిమ్మల్ని పొగిడే వారి కోసం లీగల్ గా లంచం ఇస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ క్లియర్ గా మనకు ఒక పాయింట్ తెలుస్తుంది. అదేంటంటే, ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ పవర్ లో ఉన్న గవర్నమెంట్ ని అపోజ్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేపిస్తారు అని క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని సింపుల్ గా ఇంగ్లీష్ లో డిక్టేటర్షిప్ అంటారు. డిక్టేటర్ అంటే నియంత. లైక్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇలాంటి వాళ్ళందరూ. మన ఇండియా కూడా పూర్తిగా డిక్టేటర్షిప్ కంట్రీ కాకముందే కాపాడుకోవాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అపోజ్ చేయాలి. అంతేకాకుండా మన వాయిస్ ని గట్టిగా వినిపించాలి. అప్పుడే మనది డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది. ఈ విషయాన్ని అందరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఈ విషయం పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.